ఈ రోజు అల్లం పచ్చడి చేసుకుందామండి. అలాగనే నేను ఈ కప్పుతో అల్లం ముక్కలు తీసుకున్నాను. ఒక కప్పు అల్లం ముక్కలు, ఒక కప్పు చింతపండు, ఒక కప్పు బెల్లం, ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టానండి. కొంచెమే చేస్తున్నాం కాబట్టి సరిపోతాయి వెల్లుల్లిపాయలు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇవన్నీ మనము వేపుకోవాలండి. ఈ చింతపండు కూడా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇంకోండి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను. ఒక కప్పు నీళ్లు వేసాను, సరిపోతుంది ఉడకడానికి. అలాగే ఈ టేపు కూడా కళాయి పెట్టానండి. మనం మెంతులు ఆవాలు వేపుకుందాం. వేసేస్తున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాలండి. మరీ మాడబెట్టేసుకోకూడదు, లేకపోతే పచ్చడి చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం వేగే కదండి మెంతులు ఆవాలు. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఇది కూడా కొంచెం చిటపెట్టు మనీలాగా వేపుకోవాలి. ఇంకోండి ఇంక మెంతులు ఆవాలు వేగిపోయి ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఇంకోండి ఇప్పుడు ఇదే కళాయిలో మనం నూనె పోసుకొని అల్లం ముక్కలు వేపుకుందాం అండి. కొంచెం నూనె వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు నూనె చాలండి. వేసేస్తున్నాను. ఈ అల్లం ముక్కలు కొంచెం కలర్ మారేలాగా వేపుకోవాలండి. నీళ్లు తడి ఏమి ఉండకుండా వేగాలి అల్లం ముక్కలు. ఇవ్వండి చింతపండు చూడండి ఉడకడానికి వచ్చేస్తుంది కదా, దగ్గరికి అయిపోవాలండి ఈ నీళ్ళన్నీ. ఇంకోండి అల్లం ముక్కలు కూడా వేగిపోయాయి కదా, తీసేస్తున్నాను. ఇంకోండి ప్లేట్లో తీసేస్తున్నాను. అల్లం ముక్కలు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. అదే కళాయిలో నేను పోపుకి నూనె వేసి పెడుతున్నానండి. పోపుకి నూనె వేసి పెట్టుకుంటే చల్లారుతుందండి. 100 గ్రాముల నూనె తీసుకున్నానండి. ఇగోండి 10 ఎల్లుల్లిపాయ రెంజలు కూడా తీసి వేస్తున్నాను. ఒక స్పూన్ ఆవాలు వేస్తున్నాను, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చెనపప్పు, ఒక స్పూన్ గుళ్ళ మినపప్పు. పోపు బాగా వేగాలండి. కొంచెం కలర్ సేడాగా ఆపేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేడెక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ నల్లగా అయిపోతుంది పోపు. ఇంకో నిమిషం వండుకొని చింతపండు కూడా ఆపేసుకుందామండి. చూడండి ఉడికిపోయిన చింతపండు కూడా 1 నిమిషం పాటు ఉంచుకొని ఆపేద్దాం. ఇంకోండి 3 ఎండుమిరగాయలు కట్ చేశాను, అవి కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకోండి ఇప్పుడు కొంచెం ఇంగ వేసుకుందామండి. ఇంకోండి వేసుకున్నాం కదా, ఇంకా స్టవ్ ఆపేసుకుందామండి. ఈ వేడికి ఈ పోపు నల్లగా అయిపోతుంది మళ్ళీ. ఇది నేను స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందామండి. ఇది చల్లారి లోపల ఇందాక మనము మిక్సీ వేపుకున్నాం కదండి, అవి మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి చింతపండు కూడా ఉడికిపోయింది, ఇది కూడా చల్లారి పెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసాను. ఇంకోండి మెంతి పొడి కొట్టుకుందాం మిక్సీకి. ఇంకోండి అల్లం ముక్కలు కూడా మిక్సీ పట్టుకుందాం చల్లారేయి. అలాగే వెల్లుల్లిపాయ రెంజలు కూడా వేసేస్తున్నానండి. ఇంకోండి అల్లము వెల్లుల్లి నలిగింది కదా, ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుందాం. ఇంకోండి చింతపండులో నీళ్లు ఉండకూడదండి. ఇంకోండి బెల్లం కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం అండి ఒకసారి. మనం ఇవన్నీ ఏ కప్పుతో అయితే కలుసుకున్నాం అదే కప్పుతో కారం కూడా తీసుకోవాలండి. ఇంకోండి కారం తీసుకున్నాను, వేసేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా 1/4 కప్పు భాగం తీసుకున్నానండి. మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇంకోండి మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, మెంతి పొడి, జీలకర్ర, ఆవాలు, ఇది కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక ఇలా తిప్పుకుందామండి. ఇంకోండి నలిగిపోయింది చూడండి పచ్చడి మొత్తం ఇలా చేసుకోవాలి. నీళ్ళ తడి అయితే ఉండకూడదండి. నీళ్ళ తడి లేకుండా అయితే 1 సంవత్సరం పాటు ఉంటుంది. నీళ్ళ తడి తగిలిందంటే ఉట్టినే బూజు వచ్చేస్తుందండి ఈ పచ్చడి. నీళ్ళ తడి తగలకుండా చూసుకోవాలి. ఇంకోండి ఇప్పుడు మనము ఈ పోపులో వేసేసుకుందాం. పోపు చల్లారిపోయింది కదా, ఈ పచ్చడి మొత్తం ఈ పోపులో వేసేసుకొని కలిపేసుకుందాం. నూనె ఎక్కువైందని అనుకోకండి, ఈ పచ్చడి పీల్చేస్తుంది. ఇలాగే ఉండాలి అల్లం పచ్చడికి. నూనె తేలుతా ఉంటేనే బాగుంటది, పచ్చడి కూడా గట్టిగా ఉయిపోకుండా ఉంటది. ఇలా చేసుకుంటే అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా వేడి వేడి అన్నంలో కూడా వేసుకోవచ్చు. దోశకి కానీ ఇడ్లీకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది అల్లం పచ్చడి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి.